ఎందుకు మళ్ళా గదే అవినీతి పరులను మళ్ళా దోచుకత్తినోళ్ళని గనక బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఎవ్వరు చూడడు బీఆర్ఎస్ పార్టీ వైపు. ఎవ్వరు అసలు నాకు ఉన్నటువంటి ఇది ప్రకారము ఈ కొద్ది గొప్ప నాకు ఐడియా ఉన్నది. ఎప్పుడైతే ఈ టీ పోయి బి వచ్చిందో అప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది. బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయింది. ఆ బీజాక్షరం అనేది బీఆర్ఎస్కి కలిసి రాలే. అది కలిసి వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్కి దైవ బలం లేదు. దానికి తోడు ఈ అవినీతి పరులను మొత్తం కూడా ఎంటనేసుకొని తిరుగుతున్నారు. ఆ ప్రెస్ మీట్లలో కూడా దళిత బంధు స్కామ్ చేసిన వాళ్ళు వీళ్ళే తప్ప, కేటీఆర్ వెనకాల మళ్ళీ అదే అవినీతి బ్యాచ్ తప్ప, ఒక కొత్త నాయకత్వాన్ని, ఒక యువ రక్తాన్ని తీసుకొద్దాము, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాము, ఏ రకంగా ఏది చేద్దామనే ఆలోచన వీళ్ళకి లేదు. ఐదర్ ఎంతసేపు కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఆలోచించాలి, కేసీఆర్ చక్రం తిప్పాలి. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరికి ఇస్తారు టికెట్లు? వీళ్ళకి ఇస్తుందా? ఈ అవినీతి ఎవరైతే ఇప్పుడు నమ్మక ద్రోహం చేసిపోయినరో వాళ్ళకి ఇస్తారా టికెట్లు బీఆర్ఎస్ పార్టీ? ఈ 10 నియోజకవర్గాల్లో అక్కడ క్యాడర్ పరిస్థితి ఏంది? అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వబోతున్న టికెట్లు? ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇటు బీఆర్ఎస్కి తలకాయ నొప్పే, ఇటు కాంగ్రెస్కి తలకాయ నొప్పే. ఏ రకంగా చూసినా ఇద్దరికి తలకాయ నొప్పే. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే జంపింగ్ జపాంగులు ఉన్నారో వీళ్ళు పైసలు ఇచ్చి వచ్చిన వాళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీకి మినిమం 50 నుండి 100 కోట్లు ఏదో, లేదా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఎవరు ఆస్తులు కాపాడుకోవడానికి? బీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ ఎవరు ప్రజల్ని మోసం చేసారు కదా వీళ్ళు, తిన్నారు కదా సిగ్గులు లేకుండా. ఈ తిన్న పాపపు సొమ్ము అంతా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని 30 తిప్పాలు పెడితే ఏం చేయాలి? సో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఎక్కడ? ఈ కాంగ్రెస్ పార్టీలో. సో ఎప్పుడైతే వాళ్ళు జాయిన్ అయినరో కాంగ్రెస్ పార్టీకి దరిద్రం చుట్టుకుంది. స్టార్ట్, బ్యాడ్ టైం స్టార్ట్. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళకి టికెట్లు ఇస్తారా, లేకపోతే జంపింగ్లకు టికెట్లు ఇస్తారా? సో ఇటు కాంగ్రెస్కి తలకాయ నొప్పే, ఇటు బీఆర్ఎస్కి తలకాయ నొప్పే. ఇంకోటి బీజేపీ నుండి ఏమైనా హోప్స్ ఉన్నాయా అంటే మొన్న చూసినాం మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల ఇద్దరు మా సెంట్రల్ మినిస్టర్స్, ఒకలేమో సెంట్రల్ హోమ్ మినిస్టర్ గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఒకవైపు, మరోవైపు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు మరోవైపు ప్రచారం చేసి 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 ఏ రకంగా చూసినా అసలు ఆయనకి ఎందుకు ఇచ్చిండ్రో టికెట్? ఎలక్షన్ ఉన్నప్పుడే కనబడతాడు. నేను అందుకే ప్రచారం చెప్తున్నా, ప్రజాక్షేత్రంలో ప్రజాబలం ఉన్న నాయకుడే పర్మనెంట్గా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటారు.